ఈరోజు టెంపుల్ దూరంలో పాలన సాగిస్తున్నారు. దాంట్లో భాగంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరమైన తర్వాత 10 ఏళ్ల పాలన మాకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక స్పీకర్ను పట్టుకొని అమర్యాదగా ఎలాంటి మర్యాద లేకుండా స్పీకర్ని దూషించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ధర్నా పిలిపించే సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు యొక్క చౌరస్తాలో కుమ్మాల్ మండలం చౌరస్తాలోని ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటలో తెలుసుకున్నాం. ఈరోజు స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గురించి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏమంటారో ఎలా ఖండిస్తారో తెలుసుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌండ్ దాంతో పాటు సభను ఉందాగా సభలో ఎన్ని అలజడులున్న అందరినీ కలుపుకొని చేసినటువంటి శాసనసభ పుట్టినప్పటి నుండి కూడా చాలా ఉందాగా నిదానంగా సభను మంచిగా నాటటువంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంబడే సస్పెండ్ చేసి పార్టీ నుండి తొలగించాలని కోరుతున్నాము. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేసినా అందరం కూడా చేయుతనిచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చినా క్రియాశీలకంగా ఉండి దాన్ని సంపూర్ణంగా ఆయనని శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్. ఎలా ఖండిస్తుంది జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క అనుచిత వ్యాఖ్యలను ఎలా ఖండిస్తుంది? శాసనసభలో ఒక సభాపతిపై దళిత సభాపతిపై ఒక శాసనసభ్యుడు ఏకవాక్యం మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా ఆ శాసనసభ్యుడిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో టీఆర్ఎస్ నాయకులు దీని మీద తగిన మూల్యం చెల్లించుకోవాలి టీఆర్ఎస్ నాయకులు. లేకుంటే వాళ్ళు గ్రామాల్లో కానీ ఎక్కడైనా తిరగనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని అడ్డుకుంటాం, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం. దీంట్లో ఎలాంటి ఇది లేదు. కాబట్టి ఒక స్పీకర్పై ఇంత అవమానంగా మాట్లాడడం టీఆర్ఎస్ నాయకులు ఒక శాసనసభ్యుడై ఉండి ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడు ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి దళితులు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్న విషయం మీరు ఏమంటారు? దళితుల పట్ల ఏనాడు కూడా కేసీఆర్ మాట మీద నిలబడలేదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, అది చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, అది కూడా చేయలేదు. దళిత బంధు ఇస్తాడు, అది కూడా చేయలేదు. దళితులను వ్యతిరేకించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో పార్లమెంటు మన మీరా కుమార్ గారు హైదరాబాద్కు వస్తే మన తెలంగాణ బిల్లులు పాస్ చేసిన మీరా కుమార్ గారు తెలంగాణకు వస్తే వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వారిని నేరేళ్ళకి వెళ్తే అరెస్ట్ చేశారు. గతంలో మన దళిత శాసనసభ్యుడు అలంపూర్ శాసనసభ్యుడు కుమార్ గారిని అసెంబ్లీ సస్పెండ్ చేసిన చరిత్ర ఉన్నాయి. వీళ్లకు దళితులపైన ప్రేమ లేదు. వీళ్ళను దళితులు క్షమించరు. దీనిపైన ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకులు గురించి చెప్తారు. తెలంగాణ సమాజంలో ఏమంటున్నారంటే గౌరవ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడి తీసుకున్న తర్వాత
మైక్ కదా ఫోన్ కదా ప్రచారం అంతా కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్ళ ప్రచారమే కాబట్టి వీటిపై కూడా చర్య తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళకి ఏం పని లేదు. గత 10 ఏళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజలను దోచుకొని సంపాదించుకున్న డబ్బుతోని ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ వీడియో ఛానల్స్ పెట్టి వీటి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళపై కేసులు పెట్టి తగిన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన విషయంలో యూట్యూబ్ ఛానల్ పైన చర్య తీసుకున్న విషయంలో వాస్తవంగా 100కు పైగా కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఉంది. దానిపైన మీరేమంటారు? ఏంటి అదే చెప్తుంది కదా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మన ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాటిని ప్రజల్లోకి రానివ్వడం లేదు. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారంగా దొరుకుతున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఇష్టమైనట్టున్నాయి. ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ దగ్గర డబ్బులకు ఎక్కడానికి కుదవలేదు. ఎందుకంటే ప్రజల శుభం మొత్తం దోచుకొని రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు. ఈరోజు వాటికి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ విషయం తెలియదా కేసీఆర్ గారికి? కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర మొత్తంలో కేసీఆర్ గారు ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారిని విధానాన్ని కేసీఆర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే కాకుండా ఆ కాళేశ్వరం కట్టిపోయింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన కేసీఆర్ గారు చేసినవి. ఆయనకు చెప్పుకోవడానికి అందుకే ప్రజలు తిరస్కరించి ఇష్టపడరు. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా అనుభవించుకుంటూ ఆయన అనుకుంటున్నారు. ఆయన ఎక్కడ నాయకుడా కాదు. మరి అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఉదయిస్తున్నట్టు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా గవర్నమెంట్కి ఏం సూచన చెబుతున్నారు ప్రతిపక్ష పార్టీ విషయంలో? ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ ప్రచారం చేయడమే యూట్యూబ్ ఛానల్స్. ఫస్ట్ మొట్టమొదటి ఈ యూట్యూబ్ ఛానల్స్పై చర్య తీసుకోవాలి. ప్రజల్లో ఎలాంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూడంగా నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళ కళ్ళ కనిపించలేదా? ఈరోజు మీరు చూస్తున్నారు రోడ్లు కానీ మండల కాంప్లెక్స్ కానీ జూనియర్ కాలేజీలు కానీ హాస్టల్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ ఎన్నో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కానీ ఏదైతే ప్రతిపక్ష వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళు కాదలుచుకొని పేడ్ యూట్యూబ్లను సృష్టించుకొని ఈ ప్రభుత్వం పైన అబ్బాస్ పని చేయాలని వాటిపైన చర్య తీసుకోవాలి. దానిపైన మేము ఖండిస్తున్నాం. సో లాస్ట్ వీక్ ఫైనల్గా ఈరోజు స్పీకర్ని అవమానించిన విషయంలో కేటీఆర్ పైన జగదీష్ రెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎలాంటి చర్యలు అట్టాసిట్ కేసు పెట్టినా కూడా వీళ్ళ పైన తక్కువనే. రాష్ట్రాలకి బహిష్కరించినా కూడా జగదీష్ రెడ్డి బహిష్కరించడం కూడా తక్కువనే. వాళ్ళు చేసినటువంటి అవమానాన్ని ఎలా డిమాండ్ చేస్తున్నారు? బరాబర్ జగదీష్ రెడ్డిని బరాబర్ రాష్ట్ర శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. బరాబర్ ఆయన తెలంగాణ నుంచి బహిష్కరించాలి. ఫస్ట్ ఈ విషయంలో ముందు ఈ కార్యక్రమం ఎలా ఉంటాయి? బరాబర్ మా రాష్ట్ర ప్రభుత్వం మా మండల అధ్యక్షులు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా మేము బరాబర్ ముందరు తీసుకెళ్తాం. మేము ప్రతిపక్షం మళ్ళీ మీకు అధికార పక్షంలో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు మమేకమై మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో ఇదండి వాస్తవం చెప్పాలంటే ఈరోజు నారాయణపేట జిల్లా గుండుమాల మండలంలోని అసెంబ్లీ సాక్షిగా గౌరవ స్పీకర్ గారిని జగదీశ్వర రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలతో అవమానించేందుకు గాను ఈరోజు ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు గుండుమాల మండలంలోని చౌరస్తాలో జగదీశ్వర రెడ్డి అదేవిధంగా కేటీఆర్ దిష్టిని దానం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు మాట్లాడుతూ బేషరతుగా జగదీశ్వర రెడ్డి పైన కేటీఆర్ పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మన విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ శ్రేణులు పెద్దలు పాల్గొని ఒక కార్యక్రమం ఏం చేశారు. ఈయన న్యూస్ ఇప్పుడు బాలరాజు గుండుమాన్ చెప్పండి. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటూ తెలంగాణ రాష్ట్రం లక్షల తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు దాంట్లో
చెప్పండి. ఈరోజు గడ్డం జగదీశ్వర రెడ్డి గారు ఇంతకల జగదీశ్వర రెడ్డి గారు గడ్డం ప్రసాద్ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని అనిశ్చిత అసెంబ్లీ సాక్షిగా ఈ విషయంలో మీరు ఏమంటారు? ఇల్లు పక్షులు పోగొట్టే వాస్తవానికి ఆయనకు ప్రజలు ఉన్నతమైన స్థానంలో ఎమ్మెల్యే గెలిపించి శాసనకు పంపిస్తే మీకు రావాల్సిన వాటాను అడగాలి. అంటే అభివృద్ధి పైన మాట్లాడు అసెంబ్లీలో వచ్చి, కానీ ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు అనుచిత వర్త చేస్తూ మీదా సభ అని మాట్లాడి ఆయన అహంకారానికి నిదర్శనమని ఈరోజు బీసీ రిజర్వేషన్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. మేము ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు అనుకున్న స్థాయి సిద్ధంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ మన బీజేపీ కానివ్వండి ఎందుకు అడ్డుకుంటున్నారు? దీని విషయంలో మీ యొక్క అభిప్రాయం? వాళ్ళు 10 సంవత్సరాల్లో ఈ బీసీల పైన రిజర్వేషన్ అని ఎస్సీల పైన రిజర్వేషన్ ఒక్కరోజే ఆలోచన చేసిండు కేసీఆర్. ఆయన మనసుకి ఎదుర్కొంటే సార్, కానీ మా నాయకుడు చిత్తశుద్ధితో అధికారంలోకి రాగానే 14 సంవత్సరాలు తిరగకన్నా ముందే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి చట్టసభలో పెట్టింది. ఇప్పుడు దాన్ని చట్టసభ చేసి స్థానిక ఎన్నికలకు పోదామంటే ఈ కావాలని చెప్పి ఈ ప్రతిపక్ష నాయకులు దాన్ని ఇచ్చేస్తున్నామని చెప్పి కావాలని చెప్పి దాన్ని అడ్డుకుంటున్నారు. కానీ వాళ్ళకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బహుజన వర్గాలు ఎదగడము ఈ కేసీఆర్ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ ఇది మీ ఆలోచన ఏంటి? వాస్తవం చెప్పాలంటే ఈ రిజర్వేషన్ అనేటువంటి ప్రాసెస్ని కంప్లీట్ అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బరాబర్ ఇది అనవదక్కే ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షాలు కేసీఆర్. మరి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, మేము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. మేము వాళ్ళు విమర్శిస్తారు వీళ్ళు మనిషిస్తారు అని చెప్పి మేము అనుకున్న కార్యక్రమాన్ని మేము మాత్రమే ఏనాడు మాత్రము ఎడుక్కోము. బరాబర్ బీసీలకు రాజ్యాధికారం చేస్తాం, బహుజనులకు రాజ్యాధికారం చేస్తాం, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళు ఉన్నత స్థాయిలో దృష్టి పెడతాం. వాళ్ళకంటూ ఒక స్థానాన్ని మేము ఇక తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల కాలం పాటు అభివృద్ధి గాంధీ ఒక సంవత్సరం అభివృద్ధి అయితే అనుకుంటున్నారు. అది వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే దేనికైనా టైం కావాలి. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు. బరాబర్ మేము ఇచ్చినట్టు హామీలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. బరాబర్ మేము ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క హామీలను నెరవేరుస్తాం. కానీ వాళ్ళు కావదలుచుకొని పని కట్టుకొని ప్రతిపక్షాలు ఇచ్చేస్తున్నాయి తప్ప అంతకు మించి ఏం లేదు. బరాబర్ అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏమంటున్నారంటే అభివృద్ధి పనులను సంవత్సరం కాలేజీ అభివృద్ధి ఇప్పుడే స్టార్ట్ అవుతున్న దశలో ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి వాదన బయట కనీసం మీరేమంటారు? 10 ఏళ్ళ నుండి ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. నిర్దాక్షిణ్యంగా దోచుకొని వద్దు ఏం లేని తెలంగాణ మా చేతిలో పెడితే మేము అనుకున్న దాన్ని కూడా వచ్చేదాన్ని ఆయన అప్పులకే సరిపోతుంది. మేము మా యొక్క రాష్ట్ర సంపాదన ఆదాయము ఆయన చేసినటువంటి అప్పులకే మేము కడుతున్నాం. కానీ మేము ఎలా ఏ రకంగా చేయమంటారు చెప్పండి. సరే, వాళ్ళకు ఎక్కువ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు ప్రజలు చేస్తున్నారు. ఈ విషయంలో నేను అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేయబడినది. కావున జయశివరెడ్డి వెంబడి బర్తరఫ్ చేసి లేదా క్షమాపించని కోరుకుంటూ మన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలపాలని, ఈ జయశివరెడ్డికి ఇటువంటి చర్యలు మరోసారి ఏ విధంగా తీసుకోకూడదు, ఎవరు మాట్లాడవద్దు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడడానికి అవకాశం ఇచ్చి పిలుపు మేరకు ఈరోజు గుండ్మాల్ మండల కేంద్రంలో ఒక దళిత స్పీకర్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దళితును సీఎం చేస్తామని చెప్పి చేయలేనటువంటి దుర్మార్గుడి కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఈరోజు మేము ఆయన ఓడించి పట్టుకుని కింద ఇట్లా కింద అనేకండి కింద అనేకండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు సుక్రంరెడ్డి గారికి మరియు దళిత సంఘాల నాయకులకు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే నిండు సభలో ఈ జగదీశ్వర్ రెడ్డి అనే గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఒళ్ళు కలిసి అహంకారంతో ఒక దళిత స్పీకర్ అయినటువంటి మన గడ్డం ప్రసాద్ గారిని నీ సభ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు. అంటే ఆయన తెలియదా సభాపతిని ఎంత గౌరవంగా గౌరవిస్తారనేటువంటిది. ఆ గౌరవం లేనప్పుడు సభ్యత్వం ఎందుకు
ఎమ్మెల్యే పదవి ఎందుకు నీకు? అంటే నీ నియోజకవర్గ ప్రజల్ని, నియోజకవర్గంలో దళిత బిడ్డలను అవమానించడానికే నీకు ఇది ఎమ్మెల్యే పదవి కట్టబెట్టింది నీకు. అంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి నీకు, నీ నోరికి, నీ పార్టీకి ఏమైనా ఇల్లుందా? అంటే నీ నాయకునికి వెళ్ళినప్పుడు, కనీసం ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు వెళ్ళినప్పుడు మీ పార్టీ తెలంగాణ అవసరమా అని అడుగుతున్నాను. ఈరోజు తెలంగాణ అవసరమా మీ టీఆర్ఎస్ పార్టీ అని అడుగుతున్నాను. నీ నోటి దురహంకారం వల్ల నీ పార్టీ పోతే ఆడుందో కూడా తెలుస్తుంది ఈరోజు. అంటే నేను బొందబెట్టి ఈరోజు పెట్టిన కూడా మీ అహంకారం తగ్గలేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. దయచేసి అర్థం చేసుకోండి టీఆర్ఎస్ పార్టీ నాయకులారా. అయ్యా కేసీఆర్, కేటీఆర్ గారు చెప్పండి, మేము అనుకున్నటువంటి దద్దమ్మలకు, ఎమ్మెల్యే దద్దమ్మలకు చెప్పండి కొద్దిగా మన సభాపతిని ఎలాంటి పదదాశంతో దూషిస్తున్నారు అనేటువంటి కొద్దిగా గౌరవంగా ఉండాలి. గౌరవం ఉండత్వంగా నడిపేయండి సభని. అనవసరంగా సభాపతి మీద అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఈ పొద్దు ఆయన మర్యాదని, సభా గౌరవాన్ని అభాషపాలు చేస్తే మీకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన శాస్తి చేస్తారని చెప్పి సభాగారని తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క వాక్యాలను ఖండిస్తూ ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి జగదీశ్వర్ రెడ్డి.